चितवी सत्तनि नंदुनि पुत्रुनि जया सत्तनि नंदुनि पुत्रुनि जया अडिगितिवी रक्तमुतो ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో నెరవేర్చితివి బహునేర్మతోడన్ సన్నుతించెదను ప్రభువా నెరవేర్చితివి బహునేర్మతోడన్ సన్నుతించెదను ప్రభువా. పూజ్యుడు అయిన దేవ, రక్షకుడు యేసుక్రీస్తు నామములో మరొకసారి కృతజ్ఞతాపూర్వకంగా సాగిలపడి నమస్కరించి పూజించి ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. దైవ తండ్రి, నిన్ను ఎరుగని నన్ను మీ అనాదికాల సంకల్పంలో తల్లి గర్భంలో పిండరూపంగా లేకముండిపోయి నన్ను ఎరిగి ఏర్పరచుకుని ప్రతిష్ఠించుకున్నందుకు స్తుతిస్తూ ఆరాధిస్తున్నా. నేను నిన్ను ఎరగలేదు, నేను నిన్ను వెతకలేదు కానీ ప్రభు మీరే నన్ను వెనక్కి రక్షించినందుకు స్తోత్రాలు. ఈ శిలువ రక్తంలో నా పాపమును పరిహరించి క్షమించి రక్షించి ఆయన భూమి మీద నీ సొత్తుగా నన్ను చేసుకొని ఉన్నతమైన పిలుపుతో పిలిచి నిన్ను సేవించే గొప్ప భాగ్యం ధన్యత నాకు కలుగు చేసినందుకు స్తుతిస్తున్నాను. నా జీవితంలో నా దేవుడుగా, నా ప్రభువుగా, నా రక్షకుడుగా, నా రాజుగా, నా నాయకుడుగా, నా సహాయకుడుగా, నా కాపరిగా ఉండి ఇంతవరకు నన్ను నడిపిస్తూ వచ్చినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. ప్రభా, మరి నా అవసరం ఎరిగి, నా అక్కర ఎరిగి, ప్రభా మరి నాకు ఎప్పుడు ఏది కావాలో మీరు ఎరిగిన తండ్రివై, ప్రభా మరి నా జీవితంలో మీరు చేసిన మేలులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభా, మీరు అనుగ్రహించిన ఈ వివాహ దినాన్ని బట్టిస్తుంటారు. నా కొరకు ఏర్పరిచిన ప్రభా మరి ఈ యొక్క సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఈ దాసురాలను నా కొరకు సిద్ధపరిచి ఈ చిత్తములో వచ్చి బయలుపరిచి ఈ దినమాన్ని నెరవేరుస్తూ వస్తున్నందుకై కృతజ్ఞతాపూర్వకంగా నన్ను ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. దేవుని వాక్యమును నాలో ఫలింపు చేయను. రాబో దినాల్లో ఇంకా నమ్మకంగా నేను సేవించి ఈ కృపను ఆధారం చేసుకొని నీ చిత్తంలో ఉండి నేను మహింపరిచి నీ ఉద్దేశానుసారంగా నీ చిత్తానుసారంగా ఈ సంకల్పంలో ఈ సేవ చేయడం కృపను అనుగ్రహించు. దయగలిగిన మా ప్రభు, ఇంతవరకు చేసిన మేలు ఉపకారములన్నిటికై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కుటుంబ జీవితంలో కూడా దయాళువైన తండ్రి మరి కలిసి ఐక్యతతో నేను సేవించడానికి విచిత్తానుసారంగా ప్రభావ మరి నీ సేవ చేయడం కృపను అనుగ్రహించున్నాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో నా హృదయపూర్వకమైన ఆరాధన నీకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
gracious, eternal, loving, and living Heavenly Father, I come to Thy presence in the name of my Lord and my Savior Jesus Christ. I thank you, Lord, for giving me this great and auspicious day to come to Thee, O Lord, to praise Thee and to worship Thy holy name, Lord. I thank and praise Thee, Master, for saving me, for choosing me before the foundations of the world, O Lord. Lord, yes, Lord, when I look back into my own life, Lord, I found myself lost with my own plans, O Lord. Lord, I was lost in the world. Lord, I have not sought you, Lord, but yet, Lord, you have seen my wretched state, Lord. You knew me before I could know you, Lord. Lord, I thank and praise you, Lord, for the heart of the loving God, compassionate God. Oh, Lord, Lord, you do not want to see me perish, Lord. Lord, yes, Lord, in order to reveal yourself to me, your love to me, you left thy heavenly throne and came down to this earth, Lord, for my sake, in order to save me from my wretched state, Lord. I thank and praise you, Master, for loving me so much, O Lord. Thank you, Lord, for taking all my punishment, all my sin from the cross of Calvary. O Lord, by shedding the most precious blood, you have cleansed me, you have purified me, you have atoned all for me, O Lord. Thank you for paying the highest price for me, O Lord. I praise you and I worship you, Lord. Thank you, Lord, for the great gift of salvation you have given unto me. Thank you, Master. Yes, Lord, though even I was unfaithful to you, O Lord, but yet, O Lord, you have seen my state, but yet, O Lord, you have chosen me. O Lord, you have called me the high calling to serve you, Lord. I'm not at all worthy to serve you, Master. Thank you, Lord, for the call to be saved, and thank you, Lord, for the call to belong to you. Thank you, Lord, for the call to be holy, O Lord. I thank and praise you, Master. Thank you, Lord, for giving me the great privilege, O Lord, to take part in thy work, O Lord, to work in thy vineyard, O Lord. I thank and praise you, Master. Lord, yes, Lord, you have been with me all throughout my years, O Lord. Yes, Lord, you have guided me, you have, O Lord, led me in a wonderful way, Master. I thank and praise you, Lord. Thank you, Lord, for this day, O Lord, as a Lord, after much praise, O Lord, Lord, you have granted, O Lord, this day, Master. I thank and praise you, Lord. Yes, Master, Lord, for showing thy will towards my life, O Lord, regarding my marriage, O Lord. Thank you, Lord, for showing thy will, O Lord. Yes, Master. Thank you, Master, for giving me the great privilege, O Lord, to be united into a family and to, O Lord, work in thy vineyard, O Lord. I thank and praise you, Master, O Lord, for giving me thy servant, O Lord, as partner, so that we both together might work in thy vineyard and to be called as thy faithful and worthy servants, O Lord. I thank and praise you, Lord, for bestowing all the blessings and benefits in my life, O Lord. Lord, from this day on until my Lord comes, O Lord. Lord, you will lead us, you will guide us, Lord, and you will help us remain faithful in all times, O Lord, believing. And I thank you for the great hope you have given unto me. What can I give in return to thee for bestowing such great spiritual blessings in my life? I have nothing to give in return to thee, Master. I humbly surrendering myself under thy feet. I offer my worship in the highly exalted and matchless name of my Lord and my Savior, Jesus Christ. Amen. Shall we come before thy throne of grace, that you should help us and guide us. Especially we pray for our dear brother Sri Nivasrao Simon and Sister Naomi. Both of them, they have worshipped, they surrender, they submit their life to the Lord. Now they are going to join together as a family member. Before that, they are going to vows, promise his to others. Help us in this marriage time and help me also, and you be with us and guide us and lead us and lead this family into eternity. We pray in the name of our Lord and Savior Jesus Christ. Amen. Now they are going to exchange their vows. Please be listen and what they are going to say. So you just first give your hand. I, Srinivasarao Simon, Very solemnly declare in the presence of God, in the presence of God Almighty, that I have no impediment whatsoever
whatsoever within me within to me hinder me to hinder me from a from happy, happy, normal, normal, healthy, healthy, married life. married life. I call upon I call upon all that all are that present are in present the presence of God in the presence of God Almighty Almighty and the Lord and the Lord Jesus Christ, Jesus my Christ, loving Savior, my loving who Savior, loved me who loved me and gave Himself and gave Himself for me, for me, that I take that I take Naomi Naomi as my as my wedded wedded wife, wife, fully fully believing that believe that loved me, loved me, that she has been that she has been chosen chosen for me for me by my by my loving Savior, loving Savior, according according to to His perfect His perfect will revealed will reveal through the Word of God. through the word of God. I promise I to promise love her to love her and cherish her. and cherish her. I promise to I promise be to faithful, be faithful, loyal, loyal, and true and true to her to her in sickness in sickness or health, or health, in adversity in adversity or prosperity. or I prosperity. promise to I promise to share with her share with her everything everything in the Lord the Lord regarding regarding her as my her as my friend, friend, companion, companion, co-worker, co-worker, and joint and joint heir of era, grace of life. grace of I life. promise to I promise to begin my day begin my day upon my knees upon my knees in prayer in prayer with her with the word of God. with the word of God. I promise I promise to end my day to end my day upon my knees upon my in knees prayer in prayer with her with her with the word of God. with the word of God. I promise I to promise keep my body to keep my as body the temple of as the temple of Holy Spirit Holy and Spirit regard her and regard her body body the same way. the same I way. promise to give my I promise to give my Lord Lord the first place the first place in my heart in my heart and life and life and give Him and give Him His portion His portion joyfully, joyfully, faithfully, faithfully, regularly. and I regularly. promise I promise to glorify to glorify and magnify and the magnify name of the Lord the name of the Lord Jesus Christ Jesus Christ throughout throughout my married life. my married life. May the Lord May the Lord help me. help me. I know me. I know me very, very solemnly declare in the presence of the God Almighty that I have no impediment whatsoever within me to hinder me from a happy, normal, and healthy married life. I call upon all that are present in the presence of God Almighty and the Lord Jesus Christ, my loving Savior, who loved me and gave Himself for me, that I take Srinivas Rao Simon as my wedded husband, fully believing that He has been chosen for me by my loving Savior according to His perfect will revealed through the Word of God. I promise to love Him and cherish Him. I promise to be faithful, loyal, and true to Him in the sickness or health, in adversity or prosperity. I promise to share with Him everything in the Lord regarding Him as my friend,
companion, co-worker, and joint heir of and joint heir of grace of life. grace of I life. promise I to promise begin my day to begin my day upon my knees upon my knees in prayer in prayer with Him, with Him, with the Word of God. with the word of God. I promise I promise end my day to end my day upon my knees upon my knees in prayer in prayer with Him, with Him, with the Word of God. with the word of I God. promise I to promise keep my body keep my body as a temple of as a temple of Holy Spirit Holy and Spirit regard Him, and without Him His body, His body the same way. the same way. I promise I promise to give my Lord to give my Lord first place first place in my heart in my heart and life and life and give and give Him Him His portion His fortune joyfully, joyfully, faithfully, faithfully, and regularly. and Regularly. regularly. I promise I promise to glorify to glorify and magnify and the magnify name of the Lord the name of the Lord Jesus Christ Jesus Christ throughout throughout my married life. my married life. May the Lord May the Lord help me. help me. తండ్రి నీ నోట్లో కీర్తన రాయబడి రీతిగా నీవు కాపాడకపోతే నువ్వు కట్టకపోతే నాయనా అవి వ్యర్థమైపోతాయి ప్రభు. తప్పకుండా ఎవడ జీవితాలను క్రీస్తులో స్థిరపరిచి బలపరిచి మేము మహిమార్థమై జీవించినట్లుగా అనేకులు సాక్షార్థమై ప్రభు నీ రాజ్యం కొరకు నా వ్యాప్తి కొరకు పాటుపడే బిడ్డలు ఉన్నట్లుగా దీవించి ఆవదించున్నాను. ప్రతి వివాహం ద్వారా జతపరచిన బిడ్డలు మీరు దీవించి ఆవదించిన ఆయన వర్ధలు చేసి మహిమా గంట ప్రభావం పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. దైవజనులు, సంఘము, పరిశుద్ధులు అనేకులు ప్రార్థించిన ప్రార్థనలు మీరు విని ప్రభువా యొక్క పరిశుద్ధమైన ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే నిండు మనసుతో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం. ఓ ప్రభువా, మా ప్రార్థనలు వినే దేవుడవని, మా కన్నీరు చూసే దేవుడవని ప్రభువా, మమ్మల్ని మా విషయమై ఎల్లప్పుడూ ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దేవుడవని మరొక మారు ఈ ప్రియ దైవ సేవకుల విషయంలో ప్రభువా మీరు రుజువుపరిచినందుకై నిండు మనసుతో మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దినాన ఈ విధంగా ప్రభువా నీ ఏర్పాటులో ఈ సంకల్పంలో ఉన్న వారందరినీ ప్రభువా సంఘముగా సమకూర్చినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రేమైన తండ్రి, ప్రేమైన దేవ, మీరు ఇచ్చినటువంటి దైవికమైన వాక్కులను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా నాయన ప్రభా మరి సైమన్ అన్న గారు, నయమక్క గారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా దేవ, మీ యొక్క అనాదికాల సంకల్పాన్ని ఎరిగి ప్రభా జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో వారిని మీరు ఏర్పరచుకున్నారని గుర్తించి ప్రభా నాయన తండ్రి రక్షించబడటకు ప్రభా బాప్తిస సాక్ష్యం ఇచ్చుటకు సహాయపడ్డారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభా నీ ద్రాక్షవనంలో పని చేయుటకు వారిని మీరు పిలుచుకున్నారని ఎరిగి ప్రభా మరి ఇన్ని దినాలు నీ పిలుపుకు లోబడి ఒంటరిగా ప్రభా వారు నీ ద్రాక్షవనంలో పని చేయుటకు, వారి యవన కాలపు బలాన్ని ప్రభా నీ కొరకు ఖర్చు చేయుటకు ప్రభా నీ ద్రాక్షవనంలో మరి నాయన ప్రయాసపడుటకు ఇచ్చిన కృపకై దయకై వందనాలు. ఇంతవరకు వారిరువురిని కాపాడినందుకై స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం. ఈ ఇరువురిని జీవమను కృపావరములో ప్రభా మీరు జతపరిచినందుకై వందనాలు, స్తోత్రాలు. ప్రభా మరి ఒంటరిగా ఉండి చేయలేనిది రాబోయే దినాలలో వారిరువురు కలిసి చేయబోతుండగా దేవా వారి మధ్యన మీరే ఉంటున్నారని, వారితో మీరే నడుస్తున్నారని నమ్మి స్తుతిస్తున్నాం. ఓ ప్రభా, గొప్ప సేవ, గొప్ప పరిచర్య వారి ద్వారా మీరు జరిగించుకొని మహిమ పొందుతురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, వారు చేసిన ప్రమాణాలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా నీ వాక్యాన్ని వారి హృదయాలలో భద్రపరుచుకుంటూ నీ కొరకు గొప్ప సాక్షులుగా అనేక సాక్షులను నీ కొరకు సిద్ధపరచినట్లుగా మరి నీ కుటుంబంగా ఆయుధపరచమని, వారి కుటుంబ దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించము, దీవించము. ప్రభా మేలు దేవాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రభా వారి తీర్మానాలపై మీరు ముద్ర వేసినందుకే మిమ్మల్ని స్తుతిస్తూ రాబోయే దినాలలో మీరు వారితో ఉండి వారిని నడిపించి వారి ద్వారా గొప్ప సేవ జరిగించబోతున్నందుకై
వారి కుటుంబ జీవితంలో ప్రభువా మీరు పోషణకర్తగా, వారి కుటుంబ జీవితంలో మీరు ఒక స్నేహితుడిగా, యజమానుడిగా, వారి కుటుంబ జీవితంలో మరి సమస్తముగా మీరుండి వారి పక్షాన చేయబోతున్న కార్యాలు తలపోసుకుంటూ వారి ఇరువురిని మీ చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన శక్తి కలిగిన అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేయగలిగిన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. We come before thy throne of grace. We commit our dear brothers, Simon and dear sister Naomi, as they have promised each others, and they have promised before you, and you heard their vows. Lord, thank you for your wonderful creation and wonderful plan in their personal life. And Lord, you have saved them from this wicked world to glorify thy gracious and glorified name in this world. You have chosen them as a servant of the Lord Jesus Christ, Lord. Now we pray, Lord, according their profession, Lord, they be faithful to thee and Lord, regular to thee, and they submit their life unto thee, and they should nothing but Christ should be formed in their life, and your name should be glorified. Those who are they see the Lord Jesus Christ, whether family life, whether personal life, or whether wherever they goes, and let the Christ must be preached, the crucified Christ must be preached. Loving Father, we commit the Simon and his sister, how you have blessed the Jacob and family, and how they have brought the Moses. Lord, they have left everything, and now you have nursed the child. Lord, we pray, Lord, their strength may not work, or their powers may not work. That time you should work in the suffering, trials and difficulty, or in their ministry life, or in their sorrow and sickness, Lord, or adversity and prosperity. Let your name should be glorified. So Lord, we commit into thy loving hand. Let the mighty and the gracious hand and blessing hand be upon them. Let your countenance be shine upon them, protect them, and let their countenance be shone upon them. Let your peace be in their family life. Help them, lead them, Lord, both of them hold their hands. According to the book of Deuteronomy chapter 7 and verse 13, bless them abundantly, Lord. They be useful in the ministry, Sunday school ministry, brothers ministry, sisters ministry, and wherever they goes, let your name should be taken, Lord, before the people, Lord. We thank you for so much helping. Thank you for our dear brother and the Manjit Paul and sister, how they have, Lord, brought our dear sister Naomi and other sister also, and others, Lord, ministry, and Lord, spiritually, Lord, we thank you for so much. Our brothers, Lever and sister also, and those who are here. And we pray for all the church members also, who have cooperated, and elders also, and especially for thy servant, Manjit Paul and family also. And we pray for the both of the families, Simon, mummies and sisters, mummy also, and Lord, brothers, those who are relations, be with them also, Lord. Servants of God also came from here and there, Lord. We pray for them also, Lord. We bless them. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. Amen.
ಏಸಯ್ಯ. ಈ ಸ್ವಾಮಿ ಈ ಒಂದು ಸ್ವಾಮಿ ದಿನದಂದು ನಿಮ್ಮ ನಾಮವನ್ನು ಕೊಂಡಾಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತುತಿಸಿ ಆರಾಧಿಸುವುದಕ್ಕಾಗಿ ಘನಪಡಿಸುವುದಕ್ಕಾಗಿ ಚಿತ್ರವನ್ನು ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ನಿಮ್ಮ ಪಾದಡಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ನಾನು ಕಲಿಸುವ ಅಂದರೆ ನೀವು ಪ್ರತಿನಿತ್ಯವೂ ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲೂ ನಂಬಿಗಸ್ತ ದೇವರು, ಸರ್ವಶಕ್ತಿಯುಳ್ಳಂಥ ದೇವರೆಂಬುದಾಗಿ ರುಜುಪಡಿಸ್ತಾ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ದೇವ ಬಲಹೀನನು ಅಜ್ಞಾನಿಯು ಭಯಂಕರವಂತ ಮೌಢ್ಯದಂತ ನನ್ನನ್ನು ಪ್ರತಿನಿತ್ಯವೂ ಸ್ವಾಮಿ ನನ್ನ ಜೊತೆ ನನ್ನ ಸತ್ಯವಾದಂಥ ಜೀವನದ ಮಾತುಗಳಿಂದ ಮಾತಾಡ್ತಾ ವಿಚಾರಪಡಿಸ್ತಾ ದೇವ ಸ್ವಾಮಿ ಇಲ್ಲಿಯವರೆಗೂ ನನ್ನನ್ನು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಕೆಲಸದಲ್ಲಿ ನಿಲ್ಲುವುದಕ್ಕಾಗಿ ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸುವಂಥದ್ದು ನಾನು ಗ್ರಹಿಸುವ ದೇವ ನನ್ನ ಗತ ಜೀವಿತದಲ್ಲಿ ಕೇವಲ ಸ್ವಾಮಿ ಪಾಪದಲ್ಲಿ, ಮೋಸದಲ್ಲಿ, ಅನ್ಯಾಯದಲ್ಲಿ, ಭಯಂಕರವಾದಂಥ ದೇವ ಲೋಕದ ಅಂಧಕಾರದಲ್ಲಿ ಮೋಸದಲ್ಲಿ ಜೀವಿಸುತ್ತಿರುವಂಥವನನ್ನು ದೇವ ನಿಮ್ಮ ಅಪಾರವಾದಂಥ ಪ್ರೀತಿಯಿಂದ ಪ್ರೀತಿಸಿ ದೇವ ನಿನ್ನ ಶಿಲ್ಪೆಯ ಪ್ರೀತಿಯಿಂದ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿ ದೇವ ನಿಜವಾಗ್ಲೂ ನೀವು ನನ್ನ ಜೊತೆ ಇದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ದೇವ ತಿಳಿಯಪಡಿಸುವಂಥ ವಿಧಾನ ದೇವ ಅನೇಕ ಸಾರಿ ನಿಮ್ಮನ್ನು ಪ್ರಶ್ನೆ ಹಾಕಿ ನಿಮ್ಮ ವಿರುದ್ಧವಾದ ದೇವ ನಿನ್ನಿಂದ ದೂರಿಸ್ತಾನಾಗಿ ಭಯಂಕರನಾಗಿ ಜೀವಿಸಿದಾಗ್ಯೋ ನನ್ನನ್ನು ಪ್ರತಿ ವಿಷಯದಲ್ಲೂ ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಮಾತುಗಳನ್ನು ತಿಳಿಸಿ ಕಲಿಸಿ ದೇವ ನೀವು ಒಬ್ಬರೇ ನನ್ನ ಜೊತೆ ಇದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ನನ್ನ ಪ್ರತಿ ಪರಿಸ್ಥಿತಿಯು ನೀವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥ ದೇವರೆಂಬುದಾಗಿ ದೇವ ನೀವು ಮಾಡುವಂಥ ಈ ಮೇಲು ಉಪಕಾರದಲ್ಲಿ ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ ದೇವ ರಕ್ಷಣೆ ಅನುಭವದಲ್ಲಿ, ರಕ್ಷಣೆ ಆನಂದದಲ್ಲಿ ದೇವ ಅನೇಕ ಪರಿಸ್ಥಿತಿಗಳಿಂದ ಹಾದು ನೀವೇ ನನ್ನ ರಕ್ಷಕರು, ನನಗಾಗಿ ಹುಟ್ಟಿರುವಂತ ರಕ್ಷಕರು ಎಂಬುದಾಗಿ ಇದು ವಾಕ್ಯದಿಂದ ಸ್ಪಷ್ಟವಾಗಿ ನೇರವಾಗಿ ಮಾತಾಡಿ ದೇವ ನೀವು ನನಗಾಗಿ ನಿತ್ಯವೂ ನಿಲ್ಲುವಂತ ದೇವರೆಂಬುದಾಗಿ ದೇವ ಧೈರ್ಯವನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಯಾವುದೇ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದಂತ ನನ್ನನ್ನು ಸೋತೋದಂತ ನನ್ನನ್ನು ತಿರುಗಿ ನಿಮ್ಮ ಸೇವೆಗೆ ಕರೆದು ದೇವ ನನ್ನ ಕೆಲಸದಲ್ಲಿ ನಿಲ್ಲೋದಕ್ಕಾಗಿ ದೇವ ನಿಮ್ಮ ಶಕ್ತಿಯನ್ನು, ನಿಮ್ಮ ಜ್ಞಾನವನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ದೇವ ನೀವು ಈ ಸೇವೆ ಜೀವಿತದ ಯಾತ್ರೆಯಲ್ಲಿ ದೇವ ನೀವು ನಡೆಸುವಂತ ವಿಧಾನ ಕಲಿಸಬಹುದು. ದೇವ ಈ ಒಂದು ರಕ್ಷಣೆ ಆನಂದವು ದೇವ ಯಾವ ರೀತಿ ಇರ್ತದೆ ಎಂಬುದಾಗಿ ತೋರಿಸುವಂತ ವಿಧಾನ ಕಲಿಸಬಹುದು. ದೇವ ಜ್ಞಾನಿಯಾಗಿ, ಮೊಂಡಿಯಾಗಿ, ಮೂರ್ಖನಾಗಿ ಅನೇಕ ಸಾರಿ ಪ್ರವರ್ತಿಸಿದಾಗಿ ಪ್ರತಿನಿತ್ಯವೂ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸ್ತಾ, ಪ್ರತಿನಿತ್ಯವೂ ಸ್ವಾಮಿ ನನ್ನನ್ನು ಕಲಿಸ್ತಾ, ನಿನ್ನ ಕೃಪೆ ಮೇಲೆ ಯಾವ ರೀತಿ ಆಧಾರ ಪಡಬೇಕು ಎಂಬುದಾಗಿ ತಿಳಿಸುವಂಥದ್ದು ನಾನು ತಿಳಿಸ್ತಾರೆ. ದೇವ ನನ್ನ ಪ್ರತಿ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ತಿಳಿದು ದೇವ ನಿಮ್ಮ ಸ್ವಂತ ಸಮಯದಲ್ಲಿ ದೇವ ನನ್ನನ್ನು ದೇವ ಈ ರೀತಿ ನಿಮ್ಮ ಉದ್ದೇಶದ ಮೇರೆಗೆ, ನಿಮ್ಮ ಚಿತ್ತದ ಮೇರೆಗೆ ನಿನ್ನ ಭವಿಷ್ಯದ ಸೇವೆಯಲ್ಲಿ ನನ್ನ ಬಲವಾಗಿ ನಿಲ್ಲುವುದಕ್ಕಾಗಿ ದೇವ ಕುಟುಂಬವಾಗಿ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ದೇವರ ಉದ್ದೇಶ ಈ ರೀತಿ ನಿನ್ನ ದಾಸಗಳಂತ ಕೃಪೆಗಳನ್ನು ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ನೀವು ಅನುಗ್ರಹಿಸುವಂತ ದಾನ ಸ್ವಾಮಿ. ನಮ್ಮ ಕುಟುಂಬವನ್ನು ದೇವ ನೀವು ಕಟ್ತೀರಿ, ನೀವು ನಿಲ್ಲಿಸ್ತೀರಿ, ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಿಲ್ಲುತ್ತೀರಿ ಎಂಬುದಾಗಿ ದೇವ ಪರಿಸ್ಥಿತಿ ಏನಿದ್ದರೂ ಸ್ವಾಮಿ ನೀವು ನಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಸೇವೆಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಿಲ್ಲುವುದಕ್ಕಾಗಿ ನಡೆಸ್ತೀರಿ ಅನ್ನೋ ನಂಬಿಕೆ, ನಿರೀಕ್ಷೆ ಧೈರ್ಯ ದೇವ ಇನ್ನು ಮುಂದೆ ನಿಮ್ಮ ಒಂದು ಕೆಲಸದಲ್ಲಿ, ನಿಮ್ಮ ಒಂದು ಹೊಲದಲ್ಲಿ ನಂಬಿಗಸ್ತರಾಗಿ ನಿಲ್ಲುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಒಂದು ಸಹಾಯವು ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿ ನಡೆಸಿರುವಂಥ ನಂಬಿಕೆ, ಧೈರ್ಯ, ವಿಶ್ವಾಸಕ್ಕಾಗಿ ಕೋಟಿಕೊಳ್ಳಿಸುವಂತ ಏನು ಕೊಟ್ಟರು ಋಣಸ್ಸನ್ನೆಲ್ಲದಾಗಿ ಒಪ್ಪಿಕೊಂಡು ನಾನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನನ್ನ ಕೈಗಳಿಗೆ ಒಪ್ಪಿಸಿಕೊಂಡು ಯಾರನ್ನೇ ಯೇಸುವಿನ ಪರಿಶುದ್ಧ ನಾಮದಲ್ಲಿ ಅರ್ಪಿಸುತ್ತೇನೆ ತಂದೆಯಾದ ದೇವರೇ. ಆಮೆನ್. ಮನ್ನಣೆಯಿಂದ ಕರೆ
ಸಮೀಪಿಸಲಾರದೇ ಇರುವಂಥ ತೇಜಸ್ಸಿನಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡುವಂಥ ದೇವರು, ಅತಿ ಪರಿಶುದ್ಧನು, ಪಾಪವೇ ಅರಿಲಾರದೇ ಇರುವಂಥ ಮಹಾಗಣನಾದಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ನಾಮದಲ್ಲಿ ದೇವ ಈ ಶುಭ ದಿನದಲ್ಲಿ ನೀವು ಸ್ತುತಿಸ್ಲಿಕ್ಕೂ ಆರಾಧಿಸ್ಲಿಕ್ಕೂ ನೀವು ಮಾಡಿರುವಂಥ ಉಪಕಾರಗಳನ್ನು ದೇವ ಸ್ಮರಿಸಿಕೊಟ್ಟಂಥ ಕೃಪೆಗೋಸ್ಕರ ದೇವ ಆರಾಧಿಸ್ತಾ ಪೂಜಿಸ್ತಾ ದೇವ ಅಯೋಗ್ಯ ದಾಸಿಯಾದಂಥ ನನ್ನ ದೇವ ನಿಮ್ಮ ರಕ್ತ ಪ್ರೋಕ್ಷಣೆ ಕೆಳಗಡೆ ಆ ಶಿಲುಬೆಧಾರಿಯಾದಂಥ ಯೇಸು ಕ್ರಿಸ್ತರು ನನ್ನ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆಯೋದಕ್ಕೋಸ್ಕರ ಸುರಿಸಲ್ಪಟ್ಟಂಥ ರಕ್ತ ಪ್ರೋಕ್ಷಣೆ ಒಳಗಡೆ ತಂದುಕೊಳ್ತಾ ದೇವ ನನ್ನ ಶುದ್ಧೀಕರಿಸ್ತಾ ಬರಬೇಕಾಗಿ ದೇವ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ದೇವ ಅಷ್ಟೇ ಅಲ್ಲ, ಗತ ಕಾಲದಲ್ಲಿ ದೇವ ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ಮಾಡಿರುವಂಥ ದೇವ ನಿಮ್ಮ ಕ್ಷಮಾಪಣೆಗೋಸ್ಕರ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ನಾನು ಕುಟುಂಬಕ್ಕೂ ಲೋಕಕ್ಕೂ ಉಪಯೋಗಕರವಿರಲಾರದೆ ಇರುವಂತಳಾಗಿ ಪಾಪದ ಜೀವಿತವನ್ನೇ ಜೀವಿಸ್ತಾ ದೇವ ಎಷ್ಟೋ ಸಾರಿ ನಿಮ್ಮ ಕೃಪೆಯನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಿ ಪದೇ ಪದೇ ಬೇಕಂತಲೇ ಪಾಪ ಮಾಡ್ತಾ ನಿಮ್ಮ ಹೃದಯವನ್ನು ದೇವ ದುಃಖಪಡಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾಗಿ ಸ್ವಾಮಿ, ನನ್ನ ಪಕ್ಷವಾಗಿ ಸಹನೆ ಉಳ್ಳಂಥ ದೇವರಾಗಿದ್ದು, ತಾಳ್ಮೆ ಉಳ್ಳಂಥ ದೇವರಾಗಿದ್ದು ಪ್ರತಿ ಸಾರಿ ಕ್ಷಮಿಸ್ತಾ ಎಸೆಯ ದೇವ ನಿಮ್ಮ ಶಿಲುಬೆ ಹತ್ರ ನೀವು ಆಕರ್ಷಿಸ್ಕೊಂಡಂಥ ವಿಧಾನಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಭು ಆರಾಧಿಸ್ತಾ ಪೂಜಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಎಸೆಯ. ನನ್ನಷ್ಟಕ್ಕೆ ನಾನೇ ಎಸೆಯ ಎಷ್ಟೋ ಸಾರಿ ಕೈ ಎತ್ತಿದಂಥ ಪರಿಸ್ಥಿತಿ, ಈ ಪಾಪಗಳಿಂದ ಹೊರಗೆ ಬರಲಾರದೆ ಇರುವಂಥ ಪರಿಸ್ಥಿತಿ ಎಸೆಯ. ಆದರೂ ಕೂಡ ದೇವ ಶತ್ರುಗಳ ಮುಂದೆ ನನ್ನ ತಲೆಯನ್ನು ಎತ್ತುವುದಕ್ಕೋಸ್ಕರ ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ಶಿಲುಬೆ ರಕ್ತದಿಂದ ನನ್ನ ಪ್ರತಿ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆದು ಪೂರ್ವಕ್ಕೂ ಪಶ್ಚಿಮಕ್ಕೂ ಎಷ್ಟು ದೂರವೋ ಅಷ್ಟು ದೂರ ನನ್ನ ಪಾಪಗಳನ್ನು ಮಾಡಿ ನಾನು ಯಾವತ್ತಿಗೂ ಪಾಪ ಮಾಡಲಿಲ್ವೇನೋ ಎನ್ನುವಂತೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಬಲಿದಾನದ ಮೂಲಕ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ನೀತಿಯಲ್ಲಿ ನನ್ನನ್ನು ನೀತಿವಂತಳಾಗಿ ನಿಲ್ಲಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ಪ್ರಭು ಆರಾಧಿಸ್ತಾ ಪೂಜಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಎಸೆಯ. ದೇವ ಅಯೋಗ್ಯ ದಾಸಿಯಾದಂಥ ನನ್ನ ದೇವ ಅಯ್ಯ ಬಡ ಕುಟುಂಬದಲ್ಲಿ ಜನ್ಮಿಸಿದಾಗಲೂ ಎಸೆಯ ಯಾಜಕರ ರಾಜರ ಸಮೂಹದಲ್ಲಿ ದೇವ ನನ್ನನ್ನು ಸೇರಿಸಲಿಕ್ಕೋಸ್ಕರ ದೇವ ಅತಿ ಶ್ರೇಷ್ಠನಾದಂಥ ನಿನ್ನನ್ನು, ಸರ್ವಾಧಿಕಾರಿಯಾದಂಥ ನಿನ್ನನ್ನು ದೇವ ಸೇವೆ ಮಾಡುವಂಥ ದಾಸಿಯಾಗಿ ದೇವ ನನ್ನನ್ನು ಕರೆದು ದೇವ ಇಲ್ಲಿಯವರೆಗೂ ಸ್ವಾಮಿ ನಡೆಸಲಿಕ್ಕೋಸ್ಕರ ಅನೇಕ ಸಾರಿ ದೇವ ಎಷ್ಟೋ ಹೆಚ್ಚು ಕಡಿಮೆಗಳು ಪರಿಸ್ಥಿತಿಗಳು ಕಠಿಣವಾಗಿ ಬಂದಾಗಲೂ ಕೂಡ ಅನೇಕ ಸಾರಿ ದೇವ ಸೇವೆ ಬಿಟ್ಟು ಹೋಗ್ಬೇಕೆನ್ನುವಂಥ ಆಲೋಚನೆಗಳ ತಲೆಯಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ ಸ್ವಾಮಿ ದೇವ ನೇಗಿಲ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟು ಹಿಂತಿರುಗಿ ನೋಡುವಂಥ ಒಂದು ದೇವರ ರಾಜ್ಯಕ್ಕೆ ಭಾಗ್ಯನೆಂಬುದಾಗಿ ದೇವ ನಿಮ್ಮ ಜೀವಗಳಂತ ಮಾತುಗಳಿಂದ ದೇವ ಮಾತಾಡ್ತಾ ನನ್ನ ದೇವ ಕ್ರಿಸ್ತನೆನ್ನುವಂಥ ಬಂಡೆ ಮೇಲೆ ಪ್ರಭು ಸ್ಥಿರಪಡಿಸೋದಕ್ಕೋಸ್ಕರ ದೇವ ನಿಮ್ಮನ್ನು ಆರಾಧಿಸ್ತಾ ನಿಮ್ಮ ನಂಬಿಕೆಗೋಸ್ಕರ ಸ್ತುತಿಸ್ತಾ ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ನಾನು ಒಳ್ಳೆತನದಿಂದಾಗಲಿ ನನ್ನ ಶಕ್ತಿಯಿಂದಾಗಲಿ ನಾನಿಲ್ಲ, ನಾನೇನಾಗಿದ್ದೇನೋ ಕೇವಲ ಪ್ರಭು ನಿಮ್ಮ ಕೃಪೆಯಿಂದಲೇ ಆಗಿದ್ದೇನೆ ಸ್ವಾಮಿ. ಅಧಿಕವಾದಂಥ ನಿಮ್ಮ ಕೃಪೆ ನನ್ನ ಮೇಲೆ ಇಟ್ಟಿದ್ದಕ್ಕೋಸ್ಕರ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತಾ ದೇವ ಇವತ್ತಿನ ದಿನಕ್ಕೋಸ್ಕರ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಅಂದ್ಕೊಳ್ಳಾರ್ದಿರುವಂಥ ವಿಧಾನದಲ್ಲಿ ನಿಮ್ಮ ಚಿತ್ತವನ್ನು ಸ್ವಾಮಿ ನೀವು ಬಯಲುಪಡಿಸಿದ್ರಿ. ಒಪ್ಪಿಕೊಳ್ಳಾರ್ದಿರುವಂಥ ಮನಸ್ಸಿದ್ರು ಕೂಡ ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ನಿಮಿತ್ತವಾಗಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳುವಂಥ ಮನಸ್ಸನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ ದೇವ ನಿಮ್ಮ ದಾಸರನ್ನು ಸ್ವಾಮಿ ದೇವ ನನ್ನ ಶಿರಸ್ಸಾಗಿ ನೀವು ಅನುಗ್ರಹಿಸಿದಕ್ಕೋಸ್ಕರ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದೇನೆ ಶ್ರೇಯ. ದೇವ ನಿತ್ಯವೂ ಸ್ವಾಮಿ ಒಳಗಾಗಿ ಇರ್ಲಿಕ್ಕೆ ದೇವ ನೀವು ಕೃಪೆ ತೋರಿಸ್ತೀರಿ ಎಂಬುದಾಗಿ, ವಿಧೇಯತೆ ತೋರಿಸ್ತಾ ಇರ್ಲಿಕ್ಕೆ ನೀವು ಕೃಪೆ ತೋರಿಸ್ತೀರಿ ಎಂಬುದಾಗಿ ನಂಬ್ತಾ ಇದ್ದೇನೆ ಶ್ರೇಯ. ನೀವು ಯಾವ ಪ್ರೀತಿಯಿಂದ ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸಿದ್ರು, ಯಾವ ರೀತಿ ಕ್ಷಮಾಪಣೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ರು, ಅಂಥ ಪ್ರೀತಿಯಿಂದ ಪ್ರೀತಿಸಬೇಕಂತ ಕ್ಷಮಾಪಣೆ ದೇವ ಕ್ಷಮಿಸ್ಲಿಕ್ಕೂ ಕ್ಷಮಾಪಣೆ ಕೇಳಲಿಕ್ಕೆ ಮುಂದಾಗ್ಲಿಕ್ಕೂ ಸಹಾಯ ಮಾಡ್ತಾ ಬರ್ಬೇಕಾಗಿ, ಸೋತ್ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಎಸೆಯ ನೀವೇ ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಬರ್ಬೇಕಾಗಿ, ನಮ್ಮಿಬ್ಬರ ದಾಂಪತ್ಯ ಜೀವಿತವನ್ನು ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸ್ತಾ ಎಸೆಯ. ದೇವ ಪರಿಶುದ್ಧವಾಗಿರ್ಲಿಕ್ಕೆ ನಿಷ್ಕಳಂಕವಾದಂಥ ಪ್ರೀತಿಯಿಂದ ತುಂಬಿರ್ಲಿಕ್ಕೆ ನೀವು ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸ್ತೀರ ಎಂಬುದಾಗಿ ನಂಬ್ತ ದೇವ ನಮ್ಗೆ ದೇವ ಯಾವುದೇ ಪ್ಲಾನ್ಸ್ ಇಲ್ಲ, ಕರೆದಂಥ ದೇವರು ನೀವು ದೇವ ನೀವೆಲ್ಲಿ ಕಳಿಸ್ತೀರೋ ಅಲ್ಲೇ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ದೇವ ನೀವು ಕೃಪೆ ಅನುಗ್ರಹಿಸ್ತೀರ ಎಂಬುದಾಗಿ ನಂಬಿ ಸ್ತುತಿಸ್ತ ದೇವ ನಮ್ಮ ಜೀವಿತವನ್ನು ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸ್ತೀವಿ. ಕುರುಡರಾಗಿ ಎಸೆಯ ದೇವ ಆತ್ಮೀಯ ಜೀವಿತದಲ್ಲಿ ಸೇವೆ ಜೀವಿತದಲ್ಲಿ ಮುಂದೆ ಸಾಗ್ತಿದ್ದೀವಿ ಎಸೆಯ. ದೇವ ನೀವು ನಮ್ಮಿಬ್ಬರಿಗೂ ಶಿರಸ್ಸಾಗಿದ್ದು ಸ್ವಾಮಿ, ಒಂದು ದಿನ ನೀವು ಬರ್ಲಿಕ್ಕಿರುವಾಗ ಎಸೆಯ ದೇವ ನಿಮ್ಮ ಸಭೆಯಾಗಿದೆ, ಹೆಂಡತಿ ಆಗಿದೇವ ನಿಮ್ಮ ಎದುರುಗಡೆ ನಿಷ್ಕಳಂಕರಾಗಿ ಇಲ್ಲಿಗೆ ಕೃಪೆ ತೋರಿಸಿ ಆ ದಿನ ಆದಾಮ್ ಅವರಾದ್ರೂ ತಮಗೆ ಕೊಟ್ಟಂತ ಕೆಲಸ ಎಸೆಯ ಮಾಡ್ಲಾರ್ದೆ ಎಸೆಯ ಬಚ್ಕೊಳ್ತಾ ಬಂದರು. ಅದ್ರ ದೇವ ನಮ್ಮಿಬ್ಬರ ಜೀವಿತದಲ್ಲಿ ನೀವು ಕೊಟ್ಟಂತ ಕೆಲಸ ಪ್ರೀತಿಯಿಂದಲೂ ವಿಶ್ವಾಸದಿಂದ ನಂಬಿಗಸ್ತಿಕೆಯಿಂದ ಮಾಡಿ ನೀವು ಎದುರುಗಡೆ ಎಸೆಯ ದೇವ ಫಲ ನಂಬಿಗಸ್ತರಾದಂಥ ಆಳುಗಳು ದನಿಯದ ಸೌಭಾಗ್ಯದಲ್ಲಿ ಸೇರಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿಸಿಕೊಳ್ಳುವಂಥ ಯೋಗ್ಯ ಸೇವಕರಾಗಿ ನೀವು ನಿಲ್ಲಿಸಿ ದೇವ ನೀವೇ ಮಹಿಮೆ ಹೊಂದ್ಕೊಳ್ಬೇಕಾಗಿ ದೇವ ನಮ್ಮನ್ನು ಪರಿಪೂರ್ಣವಾಗಿ ನಿಮ್ಮ ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸ್ತಾ ನಿಮ್ಮ ಕೃಪೆ ಮೇಲೆ ಆಧಾರಗೊಳ್ತಾ ಪ್ರಾರ್ಥನೆ ಸ್ತುತಿ ಆರಾಧನೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಪರಿಶುದ್ಧ ಪಾದಗಳಿಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಡ್ತೇನೆ ಸ್ವಾಮಿ, ಆಮೆನ್. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ರಕ್ಷಕನಾಗಿ ನಮ್ಮನ್ನು
సేవకుడు దాసుడు సహోదరుడు దాసుని జ్ఞాపకం చేసుకున్న దేవ జడ్సన్ కొరకు ప్రార్థిస్తున్నా. అది దాసుని వ్యక్తం అనాదికాల సంకల్పంలో వారి ఇరువురిని రీతిగా జతపరచడం మీ యొక్క పరమ సంకల్పమైన ముందరపై మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తున్నాం. సమయంలో తండ్రి మీ చిత్రమును బట్టి మరి ఇరువురు కూడా సమయంలో ఒకరితో ఒకరు చేసుకునేటువంటి ప్రమాణములను మీరు జ్ఞాపకం చేసుకున్న దేవా వారు హృదయపూర్వకముగా యథార్థముగా మీ సన్నిధిలో అది చేయనైనటువంటి ప్రమాణములను ఆశీర్వదించుకున్నాం. కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు మా రక్షకుని పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. జడ్సన్ అను నేను సర్వశక్తుడైన దేవుని ఎదుటను చేరి వచ్చిన పరిశుద్ధమైన సంఘం ఎదుటను పరిశుద్ధాత్మ దేవుని ఎదుటను వెల్లడి చేయనది ఏమనగా సంతోషకరమైన ఆరోగ్యవంతమైన వివాహ జీవితమునకు నా శరీరమునందు ఏ ఆటంకమును ఏ లోపమును లేదని వెల్లడి చేయుచున్నాను. సర్వశక్తుడైన దేవుడు ఆయన యొక్క పరిశుద్ధమైన నిర్ణయము చొప్పున పరిశుద్ధులు ప్రార్థించగా దేవుడు తన చిత్తమును బయలుపరిచిన రీతిగా రిబెకా అను నిన్ను ఈ దినమున నా జీవితంలోనికి నా పెండ్లి భార్యనుగా అంగీకరించుచున్నాను. ఈ దినము నుండి ఆరోగ్యమందును అనారోగ్యమందును పేదరికమునందును ఐశ్వర్యమునందును కష్ట సుఖములయందు అన్ని పరిస్థితులయందు నిన్ను ప్రేమించి నిన్ను సన్మానించి నీతోనే నమ్మకముగా జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును కుటుంబ ప్రార్థనతో వాక్యము చదువుటతో ఆరంభించి ఆ రీతిగానే దినమును ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నీ దేహము నా దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమని ఎంచి పవిత్రముగా జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. నా రాబడి అంతటిలో ప్రభు భాగమును నమ్మకముగా ప్రభువునకిచ్చి ప్రభువు మాకిచ్చిన ఉన్నతమైనటువంటి పిలుపును బట్టి ఆయన సేవలో మా మరణ పర్యంతము ప్రభు రాకడ పర్యంతము ప్రభువును ప్రేమించుచు ప్రభువును సేవించదమని ప్రమాణము చేయుచున్నాను. మరణము తప్ప మా ఇరువురిని ఏదియు ఎడబాపకుండును గాక. ప్రభువు నాకు సహాయపడును గాక. ఆమేన్. నేను సర్వశక్తుడైన దేవుని ఎదుటను చేరి వచ్చిన పరిశుద్ధమైన సంఘం ఎదుటను పరిశుద్ధాత్మ దేవుని ఎదుటను వెల్లడి చేయనది ఏమనగా సంతోషకరమైన ఆరోగ్యవంతమైన
వివాహ జీవితమునకు వివాహ జీవితమునకు నా శరీరమునందు నా శరీరమునందు ఏ ఆటంకమును ఏ ఆటంకమును ఏ లోపమును ఏ లోపమును లేదని వెల్లడి చేయుచున్నాను. సర్వశక్తుడైన దేవుడు సర్వశక్తుడైన దేవుడు ఆయన యొక్క ఆయన యొక్క పరిశుద్ధమైన నిర్ణయము చొప్పున నా శ్రేయస్సు కోరువారు నా కొరకు ప్రార్థించగా దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘము నా కొరకై ప్రార్థించగా దేవుడు తన చిత్తమును బయలుపరిచిన రీతిగా జడ్సన్ అను నిన్ను ఈ దినమున నా జీవితంలోనికి నా పెండ్లి భర్తనుగా అంగీకరించుచున్నాను. ఈ దినము నుండి ఆరోగ్యమందును అనారోగ్యమందును పేదరికమునందును కష్ట సుఖములయందు ఐశ్వర్యమునందు అన్ని పరిస్థితులయందు నిన్ను ప్రేమించి నిన్ను సన్మానించి ప్రభువునకు వలె నీకును లోబడి ఉండదనని ప్రమాణం చేయుచున్నాను. దినమును కుటుంబ ప్రార్థనతో వాక్యము చదువుటతో ఆరంభించి ఆ రీతిగానే దినమును ముగించదమని ప్రమాణం చేయుచున్నాను. దేవుడు నాకిచ్చిన ఆయన యొక్క ఉన్నతమైన సేవా పిలుపును బట్టి నా మరణ పర్యంతము ప్రభు రాకడ పర్యంతము అంతము వరకు ఆయన యొక్క సేవలో నమ్మకముగా కొనసాగదనని ప్రమాణం చేయుచున్నాను. మరణము తప్ప మా ఇరువురిని ఏదియు ఎడబాపకుండును గాక. ప్రభువు నాకు సహాయపడును గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవా, కృపగలిగిన మా రక్షక జీవాధిపతి యేసు క్రీస్తు మా రక్షకుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున తండ్రి, మీరిద్దరు కూడా ఒకరితో చేస్తున్న ప్రమాణాలను మీరు ఎరుగుదురు, నమ్మకముగా వాటిని కొనసాగించుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. వారు చేసుకోవాల్సిన ప్రమాణాల కొరకు ఆనందదాయకమైనదిగా సంతోషకరమైన దినముగా మీరు నిర్ణయించినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మీ సంకల్పములు మీ యొక్క మా తండ్రి ఆలోచనలు గంభీరమైనదిగా స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. దేవకుమారున ముషక్ వారికి ప్రేమించి శ్రేష్టమైన ఈవిగా మీరు అనుగ్రహించిన దర్శనం వందనాలు. వసంతన్న అక్కకు ప్రేమించి మీరు శ్రేష్టమైన బహుమానంగా ఇచ్చిన రిబకాను బట్టి వందనములు. వారి ఇరువురు కూడా జన్మదినం చూడ అసహ్యంగా అపవిత్రమైన జీవితంలో ఉంటుండగా నీ శిలువ బలియాగం చేత నీ శిలువ పరిశుద్ధమైన సొత్తుగా నీ జనాంగముగా నీ స్వకీయతనముగా చేస్తున్నందుకు స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. అట్లు మా తండ్రి మరణ భూస్థాపన పొందుతాను ఐక్యపరుచుకుని నీ సంఘంలో నాటి దేవ ఆత్మీయ జీవితంలో మీరు పెంపార చేస్తూ వచ్చిన ప్రేమ తిరుగుతూ ఉన్నప్పుడు నమ్మకమైన మా దేవ అయిన సమయంలో మా తండ్రిని మరణ భూస్థాపనతో ఐక్యపరుచుకొని మీ పరిశుద్ధమైన పిలుపు చేత వారిని సేవ కొరకు ప్రత్యేకపరుచుకున్నందుకే మీ పరిచర్య కొరకు నమ్మకమైన వారిగా ఎంచినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. కృపగల దేవ, గడిచిన కొంతకాలంగా సేవలో మీ దాసుని చేతి కింద వారిద్దరు కూడా వారిరువురు మా తండ్రి తర్బీదు కావడానికి సేవలో కొనసాగడానికి సహకారులు ఉండడానికి సహాయపడుతూ వచ్చినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. వారిరువురు కూడా ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేక మా తండ్రి వారి యొక్క సేవా జీవితంలో అభివృద్ధి ఫలము మా తండ్రి వర్ధిలత కనుపరచు నిమిత్తమై వారిని కుటుంబంగా చేయడానికి మీరు ఇష్టపడినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఇప్పుడు కూడా ఈ దినమున మీ సముఖంలో మీ వాక్యం చేత దేవ ప్రమాణముల చేత ఏక శరీరముగా చేసినందుకై స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. వారు ఏక శరీరంగా చేయబడేది ఎందుకు అనేది మీ దాసుని ద్వారా మీరు
ఆత్మ ద్వారా విడుదల చేస్తూ వచ్చిన మాటల కొరకు వందనములు. ఈ ఏక శరీరంలో చేరిన వారు ఇరువురు కూడా మీ స్వరూపంలోనికి మార్చబడుతూ అలాగే మీరు అప్పగించిన మందలో వారిని కూడా మీ స్వరూపంలో మార్చబడడానికి కొరకే దేవ వారిని మీరే బలపరుస్తామని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా వారి యొక్క చేతులెత్తి నీ వైపు సహాయం కోరుకున్న ద్వారా నువ్వు ప్రక్కగా నిలిచి బలపరిచి ముందున్న సేవా జీవితంలో నీ బలమే అంత మాత్రమే కాదు మా తండ్రి మీరు అప్పగించిన మా తండ్రి ముఖ్యంగా వారి ఇరువురు వారి యొక్క కుటుంబ దాంపత్య జీవితంలో ఒకరినొకరు నమ్మకంగా ఉండట్లో మీరు అప్పగించిన సేవా పరిచయాల్లో నమ్మకంగా ముందు కొనసాగుతూ సహాయపడండి. వారు చేసే ప్రతి పనికి కూడా ఒకరోజు నీ దగ్గర జీతం ఉందని గుర్తించి ఆ గురితో నమ్మకంగా మిమ్మల్ని అంతగా వారి సేవ పరిచయాల భవిష్యత్తు అంతా కూడా మీ చిత్తానుసారంగా జరిగించి మా తండ్రి దైవమైన కుటుంబంగా మీరే తీర్చిదిద్ది జీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. అబ్రహాము శారాల వలె మా తండ్రి అమరాము యొక్కవేలు వలె బోయేజు ఋతు వలె అప్పుల ప్రిస్కిలాల వలె వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. నమ్మకమైన మా తండ్రి చేసిన ప్రమాణాలు గుర్తు ఉంచుకొని అనుదినం ఇచ్చిన మాట చేసిన ప్రమాణంలో నిలిచి ఎవరి బాధ్యత వారు నమ్మకంగా వారి కర్తవ్యాన్ని నిర్వర్తించట్లో సహాయపడతామని ప్రార్థిస్తున్నాను. మా తండ్రి ఇరువురు కూడా ఏక మనస్సు ఏక భావము ఏక ప్రేమ కలిగి మా తండ్రి మీరే మా తండ్రి నడిపిస్తామని ప్రార్థిస్తున్నాను. యేసు తానే వారితో కూడా నడిచాను. మా తండ్రి ఈ దినము మొదలుకొని మీరు అక్కడ పర్యంత వరకు కూడా వారి ఇరువురి మధ్యలో మీరు ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. మా దేవ సేవా జీవిత యాత్రలు కూడా వారితో కూడా నడుస్తురమని ప్రార్థిస్తున్నాను. వర్ధులతో మా తండ్రి అనేకులకు ఆదర్శకరమైనటువంటి కుటుంబముగా తీర్చిదిద్దుమని ప్రార్థిస్తున్నాను. యెహోవా ఇల్లు కట్టించడంలో దాన్ని కట్టువారి ప్రయాసం లేదు కనుక మీరే ఈ గృహాన్ని కట్టుచు క్రీస్తు యేసులో చక్కటి నిర్మాణంగా నిర్మించబడుతూ సంఘంగా కట్టబడుతూ రోజు నీ రాకడలో నీ పోలికలోనికి వచ్చిన వారికి ఎత్తబడినట్టుగా సిద్ధపరుచున్నాను. నీ యొక్క బలమైన హస్తములు చాపి దేవుడిని కూడా దీవించి ఆశీర్వదించి మీ మీరు దీవించి నింపుతున్నాను. యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాను తండ్రి. పుస్తకాన్ని ఆరాధిస్తే కుండాడుతే మరొకరు ಕುರಿತು ಜಡ್ಸನ್ ಗಾರಿ ಭಗವಂತನ ಕಲಿತ ಕುರಿತು ನಾವು ವಿವೇಕಗಾಗಿ ಸ್ತೋತ್ರ ದೇವ ಇದಕ್ಕಿಂತ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿ ದೇವ ಆತ್ಮೀಯ ತಂದೆ ತಾಯಿಗಾಗಿ ನನ್ನ ತನ್ನ ಜಾಯಕರಿಗಾಗಿ ನಮ್ಮ ಪಕ್ಷದಗಾಗಿ ನನಗೆ ಆರಾಧಿಸ್ತೇವೆ ಕೊಂಡಾಡುತ್ತೇವೆ. ಅವ್ರ ಮುಖಾಂತರವಾಗಿ ದೇವ ಆತ್ಮೀಯ ವಿಷಯಗಳಲ್ಲಿ ನನ್ನನ್ನು ದೇವ ಮಕ್ಕಳಲ್ಲಿ ನಡೆಸ್ತಾ ಕಲಿಸ್ತಾ ಬಂದಿರುವಂಥ ಶ್ರೇಷ್ಠವಾದ ಮೇಲುಪಕಾರಕ್ಕಾಗಿ ನನಗೆ ಆರಾಧಿಸ್ತೇನೆ, ಜ್ಞಾನಪಡಿಸ್ತೇನೆ ತಂದೆ ದೇವ. ಇದನ್ನ ದೇವ ಜಡ್ಸನ್ ದೇವಕ ಅವರು ತೆಗೆದುಕೊಂಡ ತೀರ್ಮಾನಕ್ಕಾಗಿ ನನಗೆ ಸ್ತುತಿಸ್ತೇವೆ, ಕೊಂಡಾಡ್ತೇವೆ. ಮೋಶೆ ಈ ಲೋಕಕ್ಕೆ ಬರುತ್ತೆ ಮೊದಲು ಅವರ ಪ್ರಮಾಣದ ಮುಖಾಂತರವಾಗಿ ಐಗುಪ್ತ ದೇಶಕ್ಕೆ ಕೆಳಗೆ ಬೀಳುವಂತೆ ಅವರ ಪ್ರಮಾಣದ ಮುಖಾಂತರವಾಗಿ ತಿಳಿದಿರುವ ನಿನಗೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ತಿಳಿದಿರುವ ರಾಜ ಅವರು ಪರಿಸ್ಥಿತಿ ಕೈ ಮೀರಿ ಬಂದಾಗ ತಮ್ಮ ಕೈ ಎತ್ತಿ ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸಮರ್ಪಿಸುವ ಅನುಭವದಲ್ಲಿರುವ ಮಕ್ಕಳಿಗೆ ಚಿಕ್ಕವರು ಅನುಭವದವರು ಆದರೂ ಕೂಡ ನಿನ್ನ ದಯೆ ನಿನ್ನ ಕೃಪೆ ಅವರನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಅನುಗ್ರಹಿಸಿದೆ ಅಂತ ಹೇಳಿ ಆರಾಧಿಸ್ತೇವೆ, ಕೊಂಡಾಡ್ತೇವೆ. ಕುಟುಂಬದಲ್ಲಿ ಅವ್ರು ಏನು ಮಾಡಿದ್ರು ಕೂಡ ಅಂದಿನ ಭೂಲೋಕದಲ್ಲಿಲ್ಲ ತಂದೆ, ಪರಲೋಕದಲ್ಲಿ ನೀನೇ ಸ್ವಾಸ್ಥ್ಯವಾಗಿ ಅವರಿಗೆ ಇರ್ತಿ ಅಂತ ಹೇಳಿ ಅವರಿಗೆ ವಾಕ್ಯದಿಂದ ಹೇಳಿದೆ. ಈ ಪ್ರಮಾಣದಲ್ಲಿ ಅವ್ರು ನಿಂತು ಮೆಚ್ಚುಗೆಯಾಗಿ ನಡೆದು ಅವರು ನಡೆಯುವಾಗ ನೀವು ಅವ್ರ ಜೊತೆ ನಡೆದು ಅವ್ರ ಜೊತೆ ಸಹವಾಸ ಮಾಡಿ ಅವರ ಯಜಮಾನನಾಗಿ ಆತ್ಮೀಯ ಕಣ್ಣುಗಳು ತೆರೆದು ಅವರ ಸೇವೆ ಅತ್ಯಧಿಕವಾಗಿ ಸಲ್ಲಿಸಲು ಶ್ರೇಷ್ಠವಾದಂತ ನಿನ್ನ ದಯ ಕೃಪೆಯನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದೆ ಅಂತೇಳಿ ನನಗೆ ಕೊಂಡಾಡ್ತೀನಿ, ಗಮನಪಡಿಸ್ತೀನಿ. ನನ್ನ ಚಿತ್ತ ಸಂಕಲ್ಪಗಳಿಗಾಗಿ ಆರಾಧಿಸ್ತಾ ಕೊಂಡಾಡ್ತಾ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ದಯವುಳ್ಳಂತ ನಿನ್ನ ಕೃಪೆಗಳಂತ ಹಸ್ತದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟು ಕೃತಜ್ಞತೆಗಳೊಂದಿಗೆ ಅತಿ ಶೀಘ್ರ ಬರಬೇಕಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಹೆಸರಿನಲ್ಲಿ ನನ್ನ ಮರಣ ಸ್ಥಾಪನೆ ಪುನರುತ್ಥಾನವನ್ನು ನೆನೆಸಿಕೊಂಡು ಆಯ್ಕೆಪಡಿಸಿಕೊಂಡು ನನ್ನ ತಗ್ಗಿಸಿಕೊಂಡು ನಾಮೇ ಹೆಚ್ಚಿಸಿ ಸ್ತುತಿ ಆರಾಧನೆಗಳೊಂದಿಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡುವುದೇನೆ ತಂದೆ, ಆಮೆನ್. మా ప్రభువా యేసు క్రీస్తు మా రక్షకుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమున యొక్క ధ్యానకాల సమయంలో మరి పర్యాయం ప్రభు ప్రార్థిస్తున్నాం. జ్ఞానాధికాల సంకల్పం చొప్పున
ప్రేమ చేత క్రీస్తుల వారిని ఏర్పరచుకొని గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి పిలుపుతో వారు పిలుచుకున్నారు, రక్షించినారు. దేవదూతలకు లేనటువంటి భాగ్యం, మిమ్మల్ని సేవించేటువంటి భాగ్యం, కానీ ఈ లోకంలో కనులకు ఐశ్వర్యవంతులకు దాసులు చెప్పిన రీతిగా ఏ యొక్క గొప్ప ఉన్నతాధికారి కూడా లేనటువంటి భాగ్యాన్ని ఆ పనిని విడుదలకిచ్చినారు. మీ స్తోత్రాలు. ఇచ్చిన వాగ్దానములు, వారికి ఇచ్చిన సమాధానము, వారికి ఇచ్చినటువంటి ప్రభావం ఇచ్చిన వాగ్దానములను బట్టి ఇది వారిద్దరూ కూడా వారు చేసుకున్నటువంటి ప్రమాణాలు మర్చిపోకుండా తండ్రి మీరు ఆత్మ పర్యంతం వాటిని జ్ఞాపకం పెట్టుకొని ఆ యొక్క ప్రమాణములను అనుసరించి ఏ రీతిగా ప్రభువా మోషే తండ్రి లేవి యొక్క గోత్రములు ఉన్నటువంటి కుమార్తెను తండ్రి మరి లేవీకు అమ్రా యోకేబేదును వివాహం చేసుకున్న ద్వారా తండ్రి వారికి వచ్చినటువంటి సంతతి ఏ రీతిగా ఆశీర్వదించబడుతూ వచ్చింది. ప్రభావ ఈ వాక్యం ద్వారా 3 ప్రాముఖ్యమైన విషయాలు సెలవిస్తున్నారు. ఆ రీతిగా బిడ్డలు కూడా వారి యొక్క భవిష్యత్ జీవితంలో తండ్రి మీకు ఎదురయ్యే ప్రతి సమస్యలో ప్రభావ మీపై ఆధారపడడం కొరకు, మీపై ఆనుకున్నట్టు కొరకు, మీ వైపు చూసిన కొరకు సహాయపడండి. అంత మాత్రమే కాదు ప్రభావ, సేవలో వారికి ఎదురయ్యేటువంటి ప్రతి విధమైనటువంటి అనానుకూలమైన పరిస్థితులు, ప్రతి విధమైనటువంటి నిందలు, ప్రతి విధమైనటువంటి సిలువ శ్రమలు ప్రభావ అటువంటి పరిస్థితుల్లో తోడుగా ఉంది. ధైర్యపరచు, ఆదరించు, ఓదార్చు, సహాయం చేయండి తండ్రి. సిలువను ఎందుకని మిమ్మల్ని వెంబడించిన కొరకు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ప్రతి విధమైనటువంటి సమస్యను మీరే పరిష్కరించండి, మీ బిడ్డను ఆశీర్వదించండి, ఆత్మల భారము దయచేయండి. అధికముగా మిమ్మల్ని సేవించిన కొరకు, మీ నిమిత్తమే అనేకులను సంపాదించడం కొరకు మీ బిడ్డలు సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి ఆయన, మీ పునరుత్థాన శక్తిని మీ బిడ్డలో ఉంచండి, వారిని ఆశీర్వదించండి, బలభరితముగా చేయండి, నమ్మకముగా మిమ్మల్ని సేవించడం కొరకు సహాయపడండి. ప్రభు కృప చూపించండి. వందనములు స్తోత్రములు చెల్లించుకుంటు అంత మాత్రమే కాదు తండ్రి, తగిన సమయమందు ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి దైవికమైనటువంటి సంతానమును మీరు అనుగ్రహించి వారిని దీవిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు మా రక్షకుని నామం పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ದೇವರಂತ ದೇವರ ಮಕ್ಕಳೇ, ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి, ಆತನು ಕೊಟ್ಟಂತ ಕೃಪೆ ನಿಮಿತ್ತವಾಗಿ, ಆತನು ಕೊಟ್ಟಂತ ಅಧಿಕಾರದ ನಿಮಿತ್ತವಾಗಿ, ఈ దినమున ಈ ದಿನ ಸರ್ಕಾರ ಕೊಟ್ಟಿರುವ ಅಧಿಕಾರದ ನಿಮಿತ್ತವಾಗಿ, ఈ దినమున ಈ ದಿನದಲ್ಲಿ జడ్సన్ రెబెకా నూతనముగా ಹೊಸದಾಗಿ జతపరచబడినటువంటి దంపతులని ಜೋಡಿಸಲ್ಪಟ್ಟಂತ ದಂಪತಿಗಳಂತೇಳಿ మీకు ప్రకటన చేస్తున్నాం. ನಿಮಗೆ ಪ್ರಕಟಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుడు జతపరిచినటువంటి వారిని, ದೇವರು ಜೊತೆಗೂಡಿಸಿದಂತವರನ್ನು ಯಾವ ಮನುಷ್ಯನು వేరు చేయకూడదు, ಬೇರ್ಪಡಿಸಬಾರದು. తండ్రి అయిన దేవుడు, ತಂದೆಯಾದ ದೇವರು, కుమారుడైన దేవుడు, ಮಗನಾದ ದೇವರು, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ಪರಿಶುದ್ಧಾತ್ಮನಾದಂತ ದೇವರು వారికి తోడుగా ఉండి ಅವರ ಜೊತೆಯಾಗಿ వారిని నడిపించి ಅವರನ್ನು ನಡೆಯಿಸಿ ఆశీర్వదించునుగాక. ಆಶೀರ್ವದಿಸಲಿ. Above all powers, above all kings, above all nature and all created things, above all wisdom and all the ways of man, you were here before the world began. Above all kingdoms, above all thrones, above all wonders the world has ever known, above all wealth and treasures of the earth, there's no way to measure what you're worth. Crucified and
thought of me above all. Above all powers, above all kings. Announce Brother Simon, Srinivas Rao, Sister Naomi, that they are not separated now, they are one. From today onwards, I announce they are husband and wife. God has joined together, nobody puts asunder, please. You were here before the world began. Above all kingdoms, above all thrones, above all wonders the world has ever known, above all wealth and treasures of the earth, there's no way to measure what you're worth. Crucified, laid behind a stone, you live to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and thought of me above all. Oh, you were crucified and laid behind a stone. You lived to die, rejected and alone, like a rose trampled on the ground. You took the fall and thought of me above all, like a rose trampled. పర్వతంలో కూలిపోయినను వెంటలో కదలిలేదు. నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇచ్చిన దైవమా, ఈ భూమి మీద ఎవరు విడిచినను నీవు విడిచే దేవుడు కాదు నీకు వందనాలు. గర్భములో రూపించబడక మునిపే దైవ సేవకులు, దైవ సేవకురాళ్ళు అని పిలువబడే ఆ పేరు, ఆ బిరుదు, ఆ బిరుదే కాదు, ఆ పని, ఆ భాగ్యం, ఆ బాధ్యత ఈ నలుగురు బిడ్డలపై నేను ఆపాదించడానికి ఇష్టపడ్డానికి నీకు వందనాలు. కారణాలు లేవయా పిలుపుకి నీకు ఇష్టమైందంటే ఇది వారి వివాహాల్లో సైమన్ నయోమి వారి వివాహంలో వారి వివాహం ఎంతగానో సరిపడవచ్చు. దేవా, ఈనాడు చేసిన ప్రమాణాలు ఎవరి నోటి మాటలు కాదు కానీ పరలోకపు దేవుని సాక్షిగా చేసినట్టుగా ఓ దేవా వారి వివాహ ప్రమాణాలపై ప్రశంసి భవిష్యత్తును పెట్టండి. సేవా జీవితాన్ని ప్రాధాన్యతను కీర్తిస్తూ భోజన సమయానికి వెంటనే వారి కలిసి సమయానికి క్షేమకరంగా ఉంచండి. విషయాలను స్థలాలు తప్పు చెప్పుకుంటాం ఒకరి మేము తగ్గించినట్టు దేవా ఈ రెండు కుటుంబాలు నిరాకర పర్యంతం నమ్మకంగా కొరకు జీవించడానికి సహాయపడుతున్నాం. యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో బ్రతుకులాడి వేడుకొచ్చున్నాం తండ్రి. అందుకంటే దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము చేర్చిన మనకి సార్వత్రిక సంఘానికి విశేషముగా సహోదరుడు సైమన్, సహోదరి నయోమి, సహోదరుడు జడ్సన్, సహోదరి రెబెక్కా వారి యొక్క కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండరు కాక. There shall be showers of blessings. This is the promise of love.
There shall be seasons refreshing, sent from the Savior above. Showers of blessing, showers of blessing we need. Mercy drops round us are falling, but for the showers we plead. Showers of blessing, showers of blessing we need. Mercy drops round